హాయ్ ఫ్రెండ్స్, అరటికాయతో ఏపుడు కాదు, కూర కాదు, అరటికాయతో కోఫ్తా అయితే మనం చూడబోతున్నాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దాంట్లో నీళ్ళు వేసి కట్ చేసిన అరటికాయ వేసి ఉప్పు వేసి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. విజిల్ అంతా పోయిన తర్వాత అరటికాయ తీసుకుని ఇలా ఒలుసుకొని మ్యాషర్ తోటి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, కట్ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ సోంపు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా వేపుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి, 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మిక్సీ జార్లు వేసుకొని చల్లారిన తర్వాత కోర్సుగా ఆడించుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా కోర్సుగా ఆడించుకున్న తర్వాత అరటికాయ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని చేతికి అంటుకోకుండా ఇలాగ బాల్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న బాల్స్ వేసుకొని నిదానంగా ఇలాగ కలుపుకోవాలి. కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చాలా చాలా రుచికరమైన అరటికాయ కోఫ్తా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పక వీడియో సేవ్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.